మరణాత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. మా సమస్యలకు మంగళం పాడి మంగళకరమైన అంశ నెరవేర్పులను అనుగ్రహించుము. 2026 ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారము విజ్ఞాపన ప్రార్థనల కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని వాక్య వాగ్దానము. నిర్గమకాండము 20 అధ్యాయము 24వ వచనము. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనము ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఆయన నామమును ప్రార్థించువారముగా, కీర్తించువారముగా, ఆరాధించువారముగా ఆయనను జ్ఞాపకం చేసుకుంటే మన యొద్దకు వచ్చి మనలను ఆశీర్వదించి దీవించువాడై ఉన్నాడు. ఏ ప్రదేశంలో ఆయనను జ్ఞాపకం చేసుకుంటకు మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. అట్టి పరిశుద్ధత కలిగి ఉండడం ద్వారా ఆ ప్రదేశంలో దిగిన యేసుక్రీస్తు ఆదరణకర్తగా మనపై తన పరిశుద్ధాత్మను కుమ్మరించి మనకు కావలసినవెల్లా అనుగ్రహించగలరు. మన విజ్ఞాపన ప్రార్థనలో నెరవేరాలన్నా ఆయన యొక్క ఆత్మ కుమ్మరింపు ఎంతో అవసరమైన ఉన్నది. అట్టి ఆత్మను పొందడం ద్వారా ధైర్యమును, విశ్వాసమును, నిరీక్షణను, ఫలములను అందుకోగల స్థితిని దేవాది దేవుడు మన ఎల్లరికూ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ఏకీభవించండి. నీ ప్రియ బిడ్డల కోసం విజ్ఞాపన ప్రార్థనలు చేయుచుండగా వారిని సంపూర్ణమైన ఈవులతో నింపుము. ఈ ప్రార్థన చేయటం ద్వారా మాపై దాడి చేయుచున్న దుష్ట శక్తులను, అపవాది తంత్రములను నిర్మూలము చేసి నూరంతలుగా ఆశీర్వదించి ఈ పరిచర్యను కొనసాగించే శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. అభివృద్ధిలో ఎదుగుదల, విదేశాల్లో ఉన్న వారి కుటుంబాలకు క్షేమం కొరకు ప్రార్థించుచున్నాము. మేమును నీ ప్రియ కుమారులు, కుమార్తెలు ఎవరైతే వారికి కావలసిన వాటి కొరకు ప్రార్థించుచున్నారో వాటి కొరకు వెళ్ళుచూ ఉండగా సంపూర్ణ కాపుదల ఇచ్చి అన్నింటా పరిపూర్ణ విజయం దయచేయమని వేడుకొనుచున్నాము. అంశ ప్రార్థనలు చేయుచుండగా అవన్నీ సంపూర్ణంగా నెరవేర్చుము. హైదరాబాద్కు చెందిన సహోదరుడు సోమశేఖర్ నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. రాజమండ్రికి చెందిన వినోద్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. బొబ్బిలికి చెందిన మీ కుమార్తె ధనలక్ష్మి గారి యొక్క విజ్ఞాపన గర్భఫలము కోసము వారు ప్రార్థన సహకారము కోరి ఉండగా గర్భఫలము నీవు ఇచ్చే బహుమానమే కనుక త్వరగా వారికి నీ దీవెన, ఆశీర్వాదములు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. చదువుల విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేయుచున్నాము. ఆమెకున్న అవసరతలు ఏమిటో తెలిసింది. దేవుడవు నీవే గనుక వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము. నూరంతల ఫలములతో అన్నింటా విజయం దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ మంగళవారం మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమరించి అన్ని ప్రార్థనలను ఆలకించి జవాబు దయచేసి వేధిస్తున్న ప్రతి సమస్యలకు మంగళము పాడి మేము చేయుచున్న ప్రార్థనల యందు నీవు లక్ష్యపెట్టి నీ పరిశుద్ధ సన్నిధితో మమ్మల్ని తాకి సఫలము చేయము. అట్టి సఫలతను పొందగల సామర్థ్యము ఈ ప్రియ బిడ్డలమైన మాకందరికీ దయచేసి ప్రార్థన నెరవేర్పు స్థితిలో మమ్మల్ని నిలవబెట్టి సాధించుకునే గొప్ప సన్నిధి శక్తి మాకు దయచేయము. మేము సైతాను చెరలో పడకుండా పడినను లేవనెత్తుతూ మా ప్రార్థనలు అన్నీ విని సఫలము చేయుచున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అబ్రహాము నుండి నేటి వరకు నేను నమ్ముకున్న వారిని దినదినాభివృద్ధి పొందించుచు విస్తారమైన సంతాన వృద్ధి దయచేస్తున్నందుకు వందనములు చెల్లించుచున్నాము. ఇంకా ఎవరైతే నీ బిడ్డలు సంతానము లేక నిరుత్సాహపడుతూ ఉన్నారో వారందరిపై నీ కృపా వర్షం కుమరించి ఈ వాక్య వాగ్దానమును నెరవేర్చి సాక్షులుగా సఫలము చేయమని వేడుకొంచున్నాము. ఇశ్రాయేల్ దేశమును కాపాడి సంరక్షించుము. ఈ పరిచర్య చేయుచున్న నీ కుమార్తె అనిత గారి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి దీర్ఘాయుష్తో నింపి కావలసిన వరములను అనుగ్రహించమని గర్భఫలములతోనూ బిడ్డలతోనూ నిండుగా దీవించుము. తను చేయుచున్న పనులన్నిటిలోనూ తోడై ఉండి నడిపించుము. రాధగారి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. నీ కుమార్తె పడుచున్న వేదనను సంపూర్ణంగా తీసివేసి ఎటువంటి కొరతలు లేకుండా శాంతి సమాధానములను అనుగ్రహించి ఆరోగ్యము బిడ్డలను దయచేయము. సంగారెడ్డికి చెందిన సహోదరుడు శేఖర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. తన భార్యను, బిడ్డలను దీవించుము. సహోదరుడు తండ్రిని కోల్పోయి ఉండగా వారికి గొప్ప ఆదరణ దయచేయము. తన తల్లికి ఓదార్పును ఇవ్వండి. తన సహోదరులను నీవే గొప్ప స్థితిలో నడిపించమని వేడుకొనుచున్నాము. రాజ్ కుమార్ గారి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. సహోదరుడు చేయుచున్న పనులన్నిటిలో మంచి విజయమును దయచేయమని కోరుచున్నాము. రెల్లి రాజుగారి నిమిత్తము వారి కుమారుల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి పెద్ద కుమారుడు బీటెక్ పూర్తి చేసి ఉండగా మంచి ఉద్యోగమును దయచేయము. చిన్న కుమారుడు అవినాష్ 3వ సంవత్సరం కోర్సులో విజయం దయచేయము. అనిల్ కుమార్ గారి కుటుంబం కొరకు వారి యొక్క విజ్ఞాపన కోసము ప్రార్థించుచున్నాము. నంటూరి వినోద్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. 10 సంవత్సరములుగా బ్లడ్లో గడ్డతో తాను అనుభవించుచున్న ఫిట్స్ నిమిత్తము మా ప్రార్థన ఆలకించి సంపూర్ణమైన స్వస్థతను దయచేసి ఆ ఫిట్స్ బాధ నుండి తొలగించే సాక్షిగా నిలుపుమని వేడుకొనుచున్నాము.
సరోజిని దేవి గారి కొరకు ప్రార్థించుచున్నాము. తన కుమార్తెకు ఖర్చున్న వైద్య విద్యలో తోడుగా ఉండి నడిపించమని వేడుకొంచున్నాము. సరేళ్ల జయరాజు గారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి భర్త త్రాగుడు బానిసత్వం నుండి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాము. పాటం శెట్టి విజయవతి గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారి కుమారుడికి సంపూర్ణ రక్షణ దయచేసి తల్లిని ఆనంద తైలంతో అభిషేకించుము. షడ్రక్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. గుండుగొలను నాని గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి నిండైన ఆశీర్వాదములు కుమరించుమని వేడుకొనుచున్నాము. ఘంటసాల నయోమి గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. గొల్లమల్ల పుష్ప గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులతో నింపుమని వేడుకొనుచున్నాము. లలిత లక్ష్మి గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన మేళ్లతో నింపుమని కోరుచున్నాము. గంగా భవానీ గారి భర్తను వేగిరమే స్వస్థపరచుము. వారు చేయించిన ప్రయాణములలో తోడై ఉండుము. హైదరాబాద్కు చెందిన నవీన్ నిమిత్తము, అతని భార్య బిడ్డల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము. నవీన్కి మంచి ఉద్యోగమును దయచేయము. సిర్రా పావని గారి కొరకు ప్రార్థిస్తున్నాము. పిల్లలను అనుగ్రహించి నీ స్వాస్థ్యంను వారికి దయచేయండి. నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారి శరీరంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వేగంగా నడవగల శక్తిని, చేతి బలహీనతను తీసివేసి తన పనులను తను చేసుకొనగల శక్తిని దయచేయము. గొల్లమల్లి పుష్ప గారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి సంపూర్ణమైన స్వస్థతను, ఉద్యోగమును దయచేయము. మాల సుజాత గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. తన కుమారుడు తాగుడు వ్యసనం నుంచి విడుదల దయచేసి తల్లి ప్రార్థన ఆలకించుము. సుధారాణి గారు వారి తల్లి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయగా తమ తల్లి గారిని స్వస్థపరిచినందుకు వందనములు తెలియచేస్తూ మా కొరకు, మా కుటుంబం కొరకు ఈ పరిచర్య కోసము నిరంతరము ప్రార్థన చేయించున్నామని వారు తెలిపినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాము. ఇక ముందు కూడా వారికి కావలసిన ఈవులనన్నీ అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. నీవు ఇచ్చుచున్న వాగ్దానములన్నీ తమ ఎడల నెరవేర్చమని నిన్ను కోరుచున్న యాసారపు రాధా సత్యం గారి ఆశను నూరంతలుగా ఫలింపచేసి వర్ధిల్ల చేయము. పొట్లూరు భాస్కర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నల్లంటి మహేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నీ బిడ్డ అంజు గారి నిమిత్తము ప్రార్థన చేయించున్నాము. విదేశాలలో డాక్టర్ విద్య అభ్యసించుచుండగా నీవు తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యంతోనూ జ్ఞానంతోనూ నింపమని వేడుకొనుచున్నాము. నీ దూతలను తోడుగా ఉంచి ఒంటరితనం పోగొట్టి ధైర్యమును, బలమును అనుగ్రహించుము. ఆహారమును, శక్తిని ఇచ్చి చెడు ప్రవర్తన గలవారిని దూరపరిచి డిగ్రీని పొంది సంపూర్ణ విజయంతో ఇండియా రాగల స్థితిని దయచేయము. గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నీవు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా, సాక్షులుగా నిలిపిన మౌనకర్ గారు, విజయ్ కుమారి గార్ల కొరకు ప్రార్థించుచున్నాము. నీవు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతతో వారికి దీర్ఘాయుషుని ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము. వారిని నీ సువార్తలో భాగస్వాములుగా చేసి సాక్షులుగా నిలుపుమని వేడుకొంచున్నాము. వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ్ విమల్ గారిని, భీమవరంకు చెందిన రాజ్బాబు గారిని, పిఠాపురంకు చెందిన రూతు గారిని, రాజమండ్రికి చెందిన సురేష్ గారిని, పట్ట రాకడ స్వర్ణకుమారి గారిని, యేసురాజు గారిని, వసంత గారిని, బిరా విజయ్ గారిని, తళబత్తుల విజయ్ గారిని, నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని, కళ్యాణి గారిని, బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని, నూతన కుమారి గారిని, రత్నమ్మ గారిని, విశాఖపట్నంకు చెందిన సీత గారిని, విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని, రాజమండ్రిలో శృతి గారిని, విజయ్ కుమార్ గారికి గుండెకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయము. మనోహరం గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించము. కాటూరి జై గారి విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థించుచున్నాము. శైలజ గారికి మంచి ఉద్యోగం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఎన్నో పోటీ పరీక్షలు, విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను, ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము. కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని, అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ, కాపుదల దయచేయము. వారి ఉపాధి, వృత్తులలో, విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము. నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల శక్తిని వారికి దయచేయము. నొతకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్లి సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించము. మంచి ఉద్యోగములను ఇమ్ము. ఆమెకు మంచి ఆరోగ్యం దయచేయము. వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలమును దయచేసి సంపూర్ణ స్వస్థతను చేకూర్చుము. పద్మిని బంగారం గారికి, వారి తల్లిగారైన మదిలా శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి వారికి ఆర్థికాభివృద్ధిని దయచేయము. మేరీ గారి గొంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయము. పెద్దపాలెంకు చెందిన శ్రీదేవి గారిని, ధవళేశ్వరంకు చెందిన డాక్టర్ దివ్య గారిని, రత్న నోతక్కి గారిని, ఆర్తమూడి చిన్ని గారిని, అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన ఈవులను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము.
జగర్పాటుకు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును, జొన్నాడుకు చెందిన పద్మ గారి కుటుంబమును, అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారి కుటుంబం కొరకు వారిని అప్పుల ఊపుల నుంచి విడుదల తెచ్చేసి వారిని సాక్షులుగా నిలుపుము. ధవళేశ్వరంకు చెందిన ఐతపత్తుల ప్రసాద్ గారి కుటుంబమును, మట్టాడి సాయి గారి కుటుంబమును, ఇంజనీర్ బద్ద వినోద్ కుమార్ గారి కుటుంబమును, ఇలా నిన్ను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వర్ధుల చేయమని వేడుకొనిచున్నాము. నాగమణి గారిని, ప్రభాకర్ రావు గారిని, బి విమల గారిని, సిహెచ్ లక్ష్మణ్ గారిని, ఇంకా కేకేఎస్ గారిని, బంగారు బాబు గారిని, చందు గారిని, చందు మహేష్ గారిని, ఎం నానిబాబు గారిని, దేవరపల్లి సుమేధ గారిని, ఇళ్ల అమ్మాజీ గారిని, సుహాసిని గారిని, నిర్మలాదేవి గారిని, ఎంఎన్ఆర్ గారి కుటుంబమును అంతటిని, మరియు నాగమణి గారిని, సాయి కిరణ్ గారిని, ఎల్ శైలజ గారిని, జయ గారిని, అరవ శరత్ బాబు గారిని, పీతల గొంతమ గారిని, ద్వారపూడికి చెందిన హిమబిందు గారిని, కె సురేష్ గారిని, చిలకమర్తి రామకృష్ణ గారిని, చుక్క శిరీష గారిని, సంతోష్ గారిని, రాజు యాదవ్ గారిని, హదస్స గారిని, మీద జయరాజు గారి కుటుంబమును, పెద్దపురమునకు చెందిన పొట్లూరు భాస్కర్ గారిని, శ్రీదేవి గారిని, అలాగే ఈ వాగ్దానములు చదువుచున్న నన్నును, నా కుటుంబమును, కుమార్ బాబు గారిని, వారి కుటుంబమును, ఆదిమూలపు ఝాన్సీ గారిని, హైదరాబాద్కు చెందిన సూర్యబాబు గారిని, సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారిని, గోసాల దేవి గారిని, గౌరీ చిన్నమనాయుడు గారిని, ఇందిరమ్మ గారిని, కాకి రత్నం గారిని, కాశీ చంటి గారిని, రంగంపేట కృపావళి గారిని, ఇంకా ఎందరో వందల మంది నీ పాద సన్నిధిని వాగ్దానములు వింటూ శుభములు చెప్పుచూ ఉండగా వారి కుటుంబములన్నింటికీ నీ సంపూర్ణ స్వస్థతలను, అద్భుతములను, మేళ్లను, ఫలములను యేసుక్రీస్తు ప్రభు నామమున అనుగ్రహించమని వేడుకొనిచున్నాము. ఎవరినైతే ఈ ప్రార్థనలో చెప్పలేకపోయామో వారందరి పేర్లు పెట్టి పిలిచిన వాడు నీవే గనుక వారందరినీ నీకే సమర్పించుచున్నాము. మా అందరిపై నీ కృపలను కుమరించి స్వస్థతలు, అద్భుతములు, తలంతులు, భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామమున వేడుకొని ప్రార్థించుచున్నాము. ఈ రోజు వివాహ దినము, జన్మదినోత్సవము, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవపెట్టుము. ప్రతిదినము నీ వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుతున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచు. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, యేసుక్రీస్తు నామమున ఎల్లప్పుడూ ఆయనను జ్ఞాపకం చేసుకొనుచూ ఉన్నామని ఎల్లరిపై తన ఆత్మను కుమ్మరించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. మంగళ స్తోత్రార్పణలు మహనీయ